రామ్ నారాయణ రామ్. మీకు తెలుసా, మనం పూజ చేసే సమయంలో ఎందుకు జపమాలను జపిస్తాము? ప్రతి మతంలోని గురువులు ధ్యానం చేయమని చెబుతారు. కానీ జపమాల జపించి భగవంతునితో మనల్ని మనం అనుసంధానించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనం కేవలం ఆయనను మేల్కొల్పాలి. జపమాల జపించడం, భగవంతుని స్మరణ చేయడం, పూజలు చేయడం ఇవన్నీ అంతగా ప్రాముఖ్యం కలిగి ఉండవు. భూమిపై మనుషుల మతం నిరర్ధకం. మనం పుట్టిన మతమే నిజమైన మతం. భగవంతుడు, దేవుడు, అల్లా అన్నీ మనలోని వివేకమే. ఈ వివేకమే మనలో ఉంది. అది చూస్తుంది, వింటుంది, అర్థం చేసుకుంటుంది. ధ్యానం చేయడం ద్వారా మనస్సును లక్ష్యంగా పెట్టి నియంత్రించవచ్చు. మనస్సే పని చేస్తుంది. మనిషి కర్మ చేయడు, అతనికి ఆలోచనలు వస్తాయి. అవి అతన్ని ప్రభావితం చేస్తాయి. పై నుండి ఆలోచనలు వచ్చినా మధ్యలో మన వివేకం దారి చూపుతుంది. ఇది చేయకు, అది చేయకు, తరువాత చేయమని సూచిస్తుంది. ఈ వివేకమే మన గురువు, మన అల్లా, మన భగవంతుడు. కాబట్టి రామ్ నారాయణ రామ్ ను గుర్తుంచుకోండి. వివేకం యొక్క మాటే గొప్ప మాట. ధ్యానం మన మనసును మేల్కొల్పడానికి, మనల్ని మనం ప్రేమించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. భగవంతుని స్మరించడానికి ప్రత్యేకమైన సమయం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఆయనను స్మరించవచ్చు. గాలి, నీరు, భూమి ఇవన్నీ మన పాదాల క్రింద ఉన్నాయి. పైభాగంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు సేవకులుగా ఉన్నప్పుడు మనం ఎందుకు వాటి సేవకులుగా మారకూడదు? రామ్ నారాయణ రామ్ కారణంగా భూమిపై ఇన్ని జీవులు వచ్చాయి. అందువల్ల రామ్ నారాయణ రామ్ ఆకాశం లాంటి వారు. ఆకాశంలో సృష్టి ఉంది. అందులో నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, గాలి ఇవన్నీ మనకు సేవ చేస్తాయి. కాబట్టి వాటి సేవను స్వీకరించండి. మనిషికి ఆకలిగా ఉండటం ఒక తపస్సు. ఏదైనా సాధించాలంటే ఆకలి ఉండాలి. విజ్ఞానం పొందడానికి కూడా ఆకలి అవసరం. ఆకలి లేకపోతే ఏ మనిషికి ఏదీ అందంగా అనిపించదు. మన మనసును మంచి పనుల వైపు మళ్లించాలి. దానిని చెడు పనుల వైపు మళ్లిస్తే అది చెడుగా మారుతుంది. ప్రతి మనిషి తన మనస్సును చెడు పనుల వైపు మళ్లిస్తే భూమి ఎలా మారుతుంది? అందరూ ఒకరినొకరు శత్రువులుగా మారిపోతారు. అందుకే మనస్సు ఒక పాత్ర వంటిది. దాన్ని ఎలా ఉంచుతామో అది అలా మారుతుంది. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా భూమి మంచిగా మారుతుంది. ఈ ఆకాశమే ఆద్యంతరహితమైన వేద గ్రంథం. ఇది మానవ నిర్మితం కాదు. ఈ గ్రంథంలో ఎన్నో అక్షరాలు, అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ప్రతి గ్రహంలో పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ గ్రహాలు, నక్షత్రాలు పంచభూతాల నుండి ఏర్పడ్డాయి. వాటిలో నీరు, శక్తి, గాలి అంతా ఉంది. వీటన్నింటి నుంచే ప్రకృతి ఏర్పడింది. మనం పుట్టాము. వీటి శక్తితోనే మన మనస్సు, బుద్ధి, వివేకం ఉద్భవించాయి. ఈ వివేకం మనకు సత్య మార్గాన్ని చూపుతుంది. మనం తప్పు చేసే సమయంలో మనలను హెచ్చరిస్తుంది. జీవితాన్ని మార్పు చేయాలంటే రామ్ నారాయణ రామ్ అనే నామంతో మమేకం అవ్వాలి. ఇది ఒక బీజ మంత్రం. ఇది మీ జీవితాన్ని గొప్ప మార్పుకు దారితీస్తుంది. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ నామాన్ని జపించి తమ జీవితాన్ని మార్చుకున్నారు. జీవితానికి నిజమైన అర్థాన్ని గ్రహించారు. అందుకే మీరు ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడైతే అవకాశం వస్తుందో రామ్ నారాయణ రామ్ జపించండి. క్రమంగా ఈ నామం మీ శ్వాసతో మమేకమై మీ రోమ రోమంలో ప్రవేశిస్తుంది.